జిల్లా గుంటూరు జిల్లా. తెలుగుదేశం పార్టీకి మరోసారి తిరుగులేని విజయాన్ని అందించిన జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా. జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో 16 టీడీపీ, 1 జనసేన స్థానాలలో అత్యధిక మెజారిటీలతో విజయ డంకా మోగిన పట్టున్న ప్రాంతం. ఇక ఎన్నికలు ముగిసి గెలుపులు పూర్తయ్యాక గెలిచిన సీనియర్ నేతలు సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవుల కోసం క్యూ కట్టారు. అనేక మంది సీనియర్లు, అనేక మంది ప్రముఖులు ఉన్న ఈ జిల్లాలో ఈసారి మంత్రివర్గంలో ఎవరికి స్థానం లభిస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సీనియర్ నేత కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఆయనతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, రాజధాని ప్రాంతానికి చెందిన మరో సీనియర్ శాసనసభ్యులు, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పేరు కూడా ప్రముఖంగానే మంత్రి రేసులో ఉంది. ఇక ముస్లిం మైనారిటీల కోటాలో యువనేత నజీరా మత్తు కూడా లేకపోలేదు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు వినికొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, గురజాల శాసనసభ్యులు సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు, పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనేక ఘర్షణలకు ఎదురొడ్డి పోరాడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మాచర్లలో గెలిచిన జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు పత్తిపాటి పుల్లారావు, ఇంకా బీసీ సామాజిక వర్గానికి చెందిన చదలవాడ అరవింద్ బాబు, రేపల్లె సీనియర్ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్, మరో సీనియర్ శాసనసభ్యులు సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఇలా చాంతాడంత మంది గుంటూరు జిల్లా నుండి నూతనంగా ఏర్పడే చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది. అయితే సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాజకీయ చాణిక్యుడు చంద్రబాబు, యువనేత పార్టీని నడిపిస్తున్న నాయకుడు లోకేష్ రానున్న కేబినెట్ లో గుంటూరు నుండి ఎవరికి స్థానం కల్పిస్తారు అన్నది డాలర్ల ప్రశ్నగా మారింది. చూడాలి. చంద్రబాబు ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం రోజునే కొందరి మంత్రుల పేర్లు కూడా ప్రకటిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో సీనియర్లు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా చేస్తూ మంత్రి పదవి కోసం క్యూ కట్టారు. మరి ఎవరికి ఈ అవకాశం దక్కుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.